ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ పేపర్ మిల్లు కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు న్యాయం చేయాలి. డిపాజిట్ సభ్యుల వినతి. కేఎస్ అనుచరుల నుండి ప్రాణ రక్షణ కల్పించాలి. మీడియా సమావేశంలో జాంపేట చేపల మార్కెట్ మత్స్యకార మహిళా కార్మికుల విజ్ఞప్తి. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాజమండ్రిలో సిపిఐ ధర్నా. ప్రజల సొమ్మును ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెడతావా అంటూ మండిపాటు. ప్రజల సంక్షేమం, మహిళలకు, బాలికలకు రక్షణ ఏది? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ మహిళా విభాగం. ఏపీ పేపర్ మిల్లు మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలో డిపాజిట్ చేసిన తమ డిపాజిట్లకు మిల్లు యాజమాన్యం న్యాయం చేయాలని సొసైటీలో డిపాజిట్ చేసిన మిల్లు రిటైర్డ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మద్దాడి సోమరాజు, పి ఉమామహేశ్వరరావు, కె లచ్చిరాజు తదితరులు మాట్లాడారు. ఈ సొసైటీలో తామంతా డిపాజిట్ చేసుకున్న సొమ్ముకు కొంతకాలంగా నెల నెల వడ్డీ కూడా ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పెన్షన్ తక్కువగా వస్తుందని, ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీ డబ్బు తమ కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందని అదే సక్రమంగా ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన చెందారు. మేనేజ్మెంట్ ఏమో మాకు సంబంధం లేదు, మేము కటింగ్ ఆపేస్తాం, మేము కట్ చేయమంటుంది. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యాం, ఎమ్మెల్యే గారి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి. వాళ్ళేమో డీసీఓ దగ్గరికి పంపుతున్నారు. డీసీఓ దగ్గరికి వెళ్తుంటేనేమో అవుతుందండి పని, అవుతుందని చెప్పి అలా కాలయాపన చేత 2 సంవత్సరాల నుంచి జరుగుతుందండి ఇది. కానీ మాకు న్యాయం చేయట్లేదండి. వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా అవుతుంది అన్నారు తప్ప పని మాత్రం ముందుకు వెళ్తలేదండి. ఇది వరకు మిల్లు ఏదన్నా ఫ్లాట్ జరిగితే మేనేజ్మెంట్ చర్య తీసుకుని వాళ్ళ ఉద్యోగంలోంచి కూడా తీసేసిందండి. కానీ వీళ్ళని ఎందుకు మేనేజ్మెంట్ వాళ్ళని సమర్థింతుందో తెలియట్లేదండి. అవినీతి జరిగినప్పుడు వాళ్ళని ఎందుకు సమర్థిస్తున్నారో తెలియట్లేదు. దీని మీద ఏమో కోర్టులో కేసులు వేయటం, ఏదో విధంగా ప్రొలాంగ్ చేయటం, ఇలాగ 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని నానా యాతన తిప్పుతున్నారండి. మమ్మల్ని మేమేమో ఒకళ్ళు 70 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు అండి. మాకు వచ్చినటువంటి పెన్షన్ కూడా 2800 వస్తుందండి, గవర్నమెంట్ పిఎఫ్ పెన్షన్. ఆ 2800తో మేము బతకలేక, ఏదో మా సంస్థ కాదు ఇది, మమ్మల్ని ఉద్ధరించే సంస్థ 40 సంవత్సరాల పైనుంచే ఉంది కదా అని ఈ సంస్థలోని మేము డిపాజిట్, మాకు వచ్చినటువంటి పిఎఫ్ గ్రాట్యుటీ కూడా ఈ సంస్థలో డిపాజిట్ చేసుకున్నామండి ఆశపడి. దాని గురించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక స్కామ్ కింద చిత్రీకరించి డబ్బులన్నీ వీళ్ళు వాడేసి ఏం చేశారో తెలియదు. మాకు ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు, అసలు కూడా ఇవ్వట్లేదండి. మేనేజ్మెంట్కి, గవర్నమెంట్కి ఎన్నోసార్లు మొదలుపెట్టుకున్నాం, అయినా సరే ఫలితం ఉండలేదండి. అందుచేత మా మీద దయించి మా వయసుని దృష్టిలో పెట్టుకుని, మాకేమో బీపీలు, షుగర్లు, రోగాలండి అన్నీ. ఇంచేతండి అనారోగ్యాలతో బాధపడుతున్నాం మేము. అందరికీ నా నమస్కారం అండి. విషయం ఏంటంటేనండి, మేమందరం కూడా ఏపీపీఎం రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి. మాకు ఒక పెద్ద సొసైటీ ఉందండి, అది మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ. ఆ సొసైటీ 40 సంవత్సరాల నుంచి నిర్విరామంగా పనిచేస్తుంది. అందులో వర్కర్స్కి కావాల్సినటువంటి లోన్స్ ఇవ్వడం, అలాగే డబ్బులు దాచుకోవాలనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వడం 12% చెప్పి ఈ ప్రక్రియ 40 సంవత్సరాల నుంచి చాలా బాగా జరుగుతుందండి. గత 3 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి కొత్త బాడీ ఏదైతే ఉందో ఆ డైరెక్టర్స్, వాళ్ళని మేమే ఎన్నుకుంటాం. ఆ నెంబర్స్ వాళ్ళ యొక్క విపరీత బుద్ధి వల్ల దాంట్లో ఫ్రాడ్ జరిగి మాకు ఇవ్వాల్సినటువంటి చెల్లించవలసిన చెల్లింపులు చెల్లించట్లేదండి. దీని మీద మనం కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ పెడితే వీళ్ళ మొత్తం రికార్డ్ అంతా కూడా దాచేసి పోయిందని పత్రికాముఖంగా ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఒక ప్రకటన ఇచ్చారండి. ప్రకటన ఇచ్చి వాళ్ళు పక్కకు తప్పుకుని ఎటువంటి ఈ సొసైటీ డిపార్ట్మెంట్ యొక్క చర్యలకి ప్రతిస్పందించకుండా కోర్టు ద్వారా అడ్డంకులు సృష్టించి మాకు ముందుకెళ్లకుండా బంధాలు వేస్తున్నారండి. పోనీ మేనేజ్మెంట్ ఏమైనా సహకరిస్తుందంటే అది లేదండి. ఇంతకుముందు చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళనే మేనేజ్మెంట్ డిస్మిస్ చేసేది. ఇంత పెద్ద పొరపాటు చేసిన వాళ్ళని ఎటువంటి చర్య తీసుకోవట్లేదు వీళ్ళ మీద. ఏంటిదంటే మాకు మా పరిధిలో లేదని చెప్తుంది. మరి ఇంతకుముందు ఏదో
బ్యాంకులో రాంగ్ పే స్లిప్ సబ్మిట్ చేశారని చెప్పి వాళ్ళని తీసేయడం జరిగిందండి. వీళ్ళు ఇంత కంపెనీకి సంబంధించి ఈ మేనేజ్మెంట్ మాకు సంబంధం లేదు అన్నటువంటి ఈ మేనేజ్మెంట్ ఇంతకాలం ఎలా రికవరీ చేసింది లోన్స్? చెప్పండి. ఇక్కడ డైరెక్ట్ మాట్లాడేసి సార్, మేమందరం కూడా పేపర్ మిల్, ఏపీ పేపర్ మిల్లో 30 నుంచి 40 సంవత్సరాల దాకా సర్వీస్ చేసి అందరూ కూడా రిటైర్ అయిన సభ్యులు మేమందరం కూడా. అయితే మేమందరం కూడా మాకు వచ్చిన రిటైర్ అయిన తర్వాత మాకు వచ్చిన అమౌంట్ పిఎఫ్ కానీ గ్రాడ్యుటీ కానీ ఆ సొమ్మునంది కూడా ఈ సొసైటీ ఏపీ పేపర్ మిల్ కోఆపరేటివ్ సొసైటీ 1426 రిజిస్టర్ దాంట్లో మేమందరం కూడా డిపాజిట్ చేసాం. సుమారు 120 మంది మెంబర్స్ దాకా 4.5 కోట్ల దాకా డిపాజిట్ చేసాం అందరం కూడా. అయితే మాకు ప్రతి నెల కూడా ₹1 వడ్డీ వేసి మేనేజ్మెంట్ శాలరీ కటింగ్ చేసి వాళ్ళ దగ్గర రుణాలు ఇచ్చి కటింగ్ చేసి మాకు అందరికి కూడా ప్రతి నెల అండి. ఇదే కాక ఈ సొసైటీ అనేది 50 సంవత్సరాలు బట్టి నడుస్తుంది. అందులో ఉన్న వర్కర్స్ అదే పాలకవర్గం కూడా మా మిల్ మేనేజ్మెంట్, మిల్లో వర్క్ చేసే కార్మికులు అందరూ కూడా వీళ్ళందరినీ నమ్మి మేమందరం కూడా ఆ సొసైటీలో డబ్బులు వేయడం జరిగింది. కానీ ప్రతి నెల బాగా 50 సంవత్సరాలు బట్టి నడుతున్న సొసైటీ మీద నమ్ముకొని బయట మాకు వచ్చే రిటైర్మెంట్ వచ్చే డబ్బు కూడా మాకు 1000 నుంచి 2500 దాకా కంటే ఎక్కువ రాదు మాకు పెన్షన్లో. అలాగా మేము అందరం కూడా ఇంత సర్వీస్ చేసి కూడా మా కష్టాచారితం అంతా కూడా ఈ సొసైటీలో వేయడం జరిగింది. ఈ నవంబర్ 2023 నుంచి కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే మాకు వడ్డీ కానీ అసలు కానీ వేయడం ఆపేశారు. ఏని అడిగితే మేనేజ్మెంట్ ఆపేసింది కాబట్టి మేము కటింగ్ ఆపేసింది కాబట్టి మేము వడ్డీలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకని మేనేజ్మెంట్ కూడా వెళ్ళి అడిగాం. రాజమహేంద్రవరం స్థానిక కందకం రోడ్లు రైల్వే అండర్ గ్రౌండ్ కోటగుమ్మం సెంటర్ అడ్డాగా చేసుకుని అధికార పార్టీ నేతల అండతో పి శ్రీను, పి నాగరాజు అనుచరులు తమ వ్యాపారాలకు జీవనోపాధికి ఆటంకంగా మారారని జాంపేట మార్కెట్, గోదావరి బేస్త సంఘం మత్స్యకార మహిళా కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం మత్స్యకార మహిళలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సంఘం నాయకురాలు మధుర బోయిన నాగమణి మాట్లాడుతూ గోదావరి బేస్త సంఘం 200 మహిళలు, పురుషులు చేపల వ్యాపారం జీవనాధారంగా జీవిస్తూ తమ పిల్లల్ని చదివించుకుంటున్నామన్నారు. ఫైనాన్స్లో జాబ్ చేస్తాడండి. మొన్న 28వ తారీఖున రికవరీ కని ఒక రవణమ్మ అన్నావిడి అదే కందకం సీను వాళ్ళ అక్కగంటండి తీసుకున్నారంటండి, అప్పు తీసుకున్నారంట ముత్తు ఫైనాన్స్లో. మా అబ్బాయి అందులో పనిచేస్తుంటాడండి. రికవరీ కని వెళ్ళాడంటండి. వెళ్తే 6 నెలలు బట్టి కట్టట్లేదంటండి. రోజు రేపురా మాపురా అని తిప్పుతుందంటండి. ఆ రోజు టైం పెట్టిందంట సార్. టైం పెడితే వెళ్ళారంటండి. వెళ్తే ఇప్పుడు లేవు అన్నారంటండి. లేవంటే అదేంటండి 6 నెలలు బట్టి తిప్పుతున్నారు, మళ్ళీ ఇప్పుడు లేవు అంటున్నారు. అయితే మా పై అధికారులు చెప్తాము, అయితే వాళ్ళు ఎలా వసూలు చేసుకుంటారో అన్నారంటండి. ఆ మాటకే ఏంట్రా లంజా కొడక నువ్వు వసూలు చేసేది ఆగరా అని 15 మంది పడి అరగంట సేపు కొట్టారంటండి మా పిల్లోడిని. ముక్కమ్మట నోటమ్మట రక్తం పడుతున్నా సరే ఆపకుండా కొట్టారంట సార్. కొడితే అప్పుడు శుభాని అన్న పిల్లోడికి ఆ పిల్లోడి పక్కన ఉండేవాళ్ళమండి మేము. చిన్నప్పటి నుంచి మాకు పరిచయం ఆ కుర్రోడు. అనయ్య నన్ను కొడుతున్నారు అని అంటే గబగబా వెళ్ళాడంటండి. వెళ్ళి ఆఫ్ చేసి పిల్లోడిని తీసుకొని ఎంఎస్సీ కేసు పెడతాను పెద్ద హాస్పిటల్ వెళ్ళారంటండి. పెద్ద హాస్పిటల్ వెళ్ళి అక్కడ ఎంఎస్సీ కేసు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకొని వస్తుండగా ఈ కందకు సీను అన్న ఆయన మళ్ళీ సగం దూరం వచ్చాక మళ్ళీ దాడి చేశాడంటండి. దాడి చేస్తే అప్పుడు మా పిల్లలు ప్రాణ రక్షణ కోసం వాళ్ళు కూడా తిరగబడ్డారంటండి. అక్కడ గొడవ అయిందంటండి. ఆ సంగతి కూడా మాకు తెలీదు. 4 గంటలకే దగ్గర ఒక 100 మంది కత్తులు, రాడ్లు, ఈ క్రికెట్ ఆడుకుంటారు కదా ఆ బ్యాట్లు అవన్నీ తీసుకొని ఇళ్ళ మీదకి వచ్చారు సార్. వచ్చాక కానీ మాకు తెలియలేదు. ఏంటి గొడవ అని చూస్తే మా పిల్లలదని చెప్పారు సార్. ఆ రోజు నుంచి మా పిల్లలు మా ఇంటికి రాలేదు సార్. పోలీసు వారికి వచ్చారు, కేసు పెట్టారు, వాళ్ళు పెట్టారు, మేము మా పిల్లడు పెట్టాడండి సార్. నిన్న వచ్చారు సార్. మా అయ్యో టాటూలు వేసుకున్నారు అయ్యి అని లేనిపోయి అన్ని పిల్లల మీద రుద్దుతున్నారు సార్. వాళ్ళు ఉద్యోగం చేసి బతికేవాళ్ళు, మేమేమో చేపలు కోసుకున్న వాళ్ళం. ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళమండి మేము. అలాంటిది మా పిల్లోడిని అంతగా కొట్టి తిరిగి లేనిపోయి అన్నీ పెడుతున్నారు సార్. దీన్ని తీసుకెళ్ళి రాజకీయం చేస్తున్నారు, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు. ఏం అర్థం అవ్వట్లేదు మాకు. దేనికి ఇది ఆఫీసు గొడవ ఏంటి, ఇవన్నీ పెడుతున్నారు ఏంటేంటో వయసారు అయ్యి ఇవి అంటున్నారు సార్. కానీ మేము మాత్రం రాజకీయానికి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. మేము రాజకీయాలు అంత ఎదుర్కొండే వాళ్ళం కూడా కాదు, అంత సోమత గల్ల వాళ్ళం కూడా కాదండి. ఆ పిల్లోడే మాకు ఆధారం అండి.
మా పిల్లడు తీసుకొస్తే మేము తిని అద్దెలు కట్టుకొని బతుకుతున్నాం సార్. అలాంటిది మా పిల్లలకి రోజు ఇప్పుడు ఏ రోజైతే గొడవ అయిందో ప్రతిరోజు కూడా ఎవరెవరో కుర్రోళ్ళు రావడం, తలుపులు కొట్టడం, రండ్రా లంజ కొడుకులారా చంపేస్తాను అనడం. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పాయింట్స్. సూపరింటెండెంట్ ఇంజనీర్ నాతో పాటు మరో 4గురికి మాత్రమే పోలవరం సందర్శించడానికి అనుమతి ఇచ్చారు. మీడియాకి అనుమతి ఇవ్వలేదు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. 442 కోట్లతో కట్టిన వాల్ కొట్టుకుపోతే ఇప్పుడు 990 కోట్లతో మళ్లీ నిర్మిస్తున్నారు. జగన్ సీఎం అయిన వెంటనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత మళ్లీ నిర్మించడానికి పాత వాళ్ళకే టెండర్ ఇచ్చారు. ఎవరైతే 442 కోట్ల రూపాయలు కట్టారో బావర్ కంపెనీ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ 990 కోట్లతో వాళ్ళే కడుతున్నారు. అప్పుడు ఎవరైతే ఇరిగేషన్ సెక్రటరీ, అప్పుడు ఎవరైతే చీఫ్ ఇంజనీర్, అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి టైంలో కంటిన్యూ అయ్యారు, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. ఇది ఎవరి డెసిషన్ అసలు? ఈ రకంగా ఇంత పెద్ద డ్యామేజ్ అయితే కనీసం ఎంక్వైరీ అయినా జరిగిందా? ఎందుకు ఎలా పోయింది? మళ్ళీ ఉంటుందా, మళ్ళీ పోతుందా? దీని మీద అసలు ఎందుకు ఒక మీటింగ్ వేశారు? మొన్న ఇది రమేష్ అని చెప్పి మీకు ముందు కూడా చెప్పాడు. రమేష్ చంద్రవర్మ అని విశాఖపట్నంలో ఉంటాడు, ఒక అడ్వకేట్, మన ఏరియా వాడు. నాకు బాగా అన్ని ఇన్ఫర్మేషన్ ఆయన పంపుతుంటాడు. ఆయన ఏంటంటే రోజు ఒకటన్నా ఆర్టీఐ అడగకపోతే ఆయన నిద్రపడతాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అఫైర్స్లో ఆర్టీఐ అడుగుతూనే ఉంటాడు. ఒక దాంట్లో అయితే మీకు చెప్పాను, కూడా జడ్జిమెంట్ ఇప్పించాడు. ఆర్టీఐ అడిగితే వాళ్ళు ఇవ్వకుండా ఏమని పెట్టారంటే తను అప్పీల్ చేశాడు. అప్పీల్లో ఏం పెట్టారంటే వాళ్ళు అతనికి ఇదే పనండి, ఇలా అడుగుతూనే ఉంటాడు అని చెప్పి వాడు రిప్లై ఇచ్చాడు. ఎవరికి? కమిషన్, సెంట్రల్ కమిషన్ ఇస్తే సెంట్రల్ కమిషన్ ఏమి ఇచ్చిందంటే అతనికి అదే పని అయినా అతనికి రిప్లై ఇవ్వడమే మీ పని. సో వెంటనే రిప్లై ఇవ్వండి. అది ఇక్కడ మీకు చూపించాను మనం. ఆయన ఈ పోలవరం మీద కానీ ఏపీఆర్ఎస్ మీద కానీ వీటి మీద రెగ్యులర్గా అడుగుతుంటాడు. వచ్చిందల్లా నాకు పంపిస్తుంటాడు. చాలా మంచి ఇన్ఫర్మేషన్, చాలా బాగా అడుగుతాడు ఆయన, బాగా ట్రాక్ చేయించాడు. మొన్న ఏమైంది, ఒక కమిషన్, ఒక కమిటీ వేశారు. దాన్ని ఏమని పెట్టారంటే పిఓఈ, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పి ఒక కమిటీ వచ్చి పోలవరం దగ్గర తిరిగి దాని రిపోర్టు అక్టోబర్ నెలలో రిపోర్ట్ ఇచ్చింది. తిరిగారన్నది మీ పేపర్లో, మీడియాలో వచ్చింది, వెళ్ళిపోయారన్నది వచ్చింది, రిపోర్ట్ ఇచ్చారన్నది వచ్చింది. కానీ ఆ రిపోర్ట్ ఏంటో అక్కడ చెప్పాలి. సో ఈయన అడిగాడు ఏమని, ఆ రిపోర్ట్ నాకు ఇప్పించండి అని అడిగాడు. అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్. దానికి రిప్లై ఏం ఇచ్చారంటే, గత ఎన్నికల ముందే నేను అధికారంలోకి వస్తే 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఉంటే నీ పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చి ఉండేవి కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. గురువారం ఉదయం స్థానిక నూతన మెడికల్ కళాశాల వద్ద సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడారు. ప్రజా ఆరోగ్య రంగాన్ని పీపీపీ పేరుతో కూనించడం దారుణమన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేస్తే ప్రజల ఆగ్రహానికి గురవుతారని మధు పేర్కొన్నారు. ప్రజా వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తే సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రత, పేద మధ్య తరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం పడుతుందని మధు అన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు 26 జిల్లాల్లో ఎక్కడైతే మెడికల్ కళాశాలలు ఉన్నాయో ఆ మెడికల్ కళాశాల వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా కార్యదర్శి కామ్రేడు రేఖా భాస్కర్రావు గారు, సహాయ కార్యదర్శి కె రాంబాబు గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాజమండ్రి మెడికల్ కళాశాల వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు అధికారులు రాకముందు, ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చాడు. అదేవిధంగా నేను అధికారంలోకి వస్తే ఈ 17 మెడికల్ కళాశాలను కూడా ప్రైవేటీకరణ చేస్తాను, పీపీ విధానం తీసుకొస్తానని చెప్పి ఉంటే కనీసం డిపాజిట్లు వచ్చేవి కాదు. ఎందుకంటే వైద్య రంగం అనేది చాలా కీలకమైనది. విద్య రంగాన్ని ఎలాగైనా మొత్తం నాశనం చేశారు. వైద్య రంగాన్ని కూడా ఈరోజు కార్పొరేట్ చేతుల్లో పీపీపీ పేరుతో ఈరోజు సెప్టెంబర్ 9వ తారీఖు జీవో తీసుకొచ్చారు 10 ప్రకారంగా. దాని ప్రకారంగా మన బాపట్ల, మార్కాపురం, నర్సీపట్నం, పాలకొల్లు, అమలాపురం ఇలా మొత్తం సుమారుగా 10 మెడికల్ కళాశాలను ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళు ఉన్నారు. ఇది చాలా తీవ్రతరం కూడా. ఈరోజు ఇలా ప్రైవేటీకరణ చేయడంతో సామాజికంగా
కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలకు జగన్మోహన్ రెడ్డి తెరతీశారని, అసత్య ప్రచారాలు చేయడంలో ఆయనది అందవేసిన చేయి అని ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. గతంలో వివేకానంద రెడ్డిని హత్య చేయించి ఆ నేరాన్ని చంద్రబాబుపై నెట్టిన వైనం చూస్తే అబద్దాలు చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అని మనకు అర్థమవుతుందని ఆయన అన్నారు. ఇప్పుడు 3 అంశాల్లో ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎటువంటి కొరత ఉండదని స్పష్టం చేశారు. ప్రచారాల్లో అందవేసిన చెయ్యి, దానికి ఉదాహరణ వివేకానంద రెడ్డి గారి హత్య. వివేకానంద రెడ్డి గారిని తను హత్య చేయించి ఆ నేరం చంద్రబాబు నాయుడు గారి పైన నెట్టిన వైనం చూస్తే అబద్ధాలు ఏ విధంగా చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అనేది మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం పైన విష ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 3 అంశాల్లో ఈ విధంగా చేయడాన్ని ఖండించడం కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఒకటి, యూరియా సరఫరా లేదు అని రైతుల్లో ఒక ఆందోళన కలిగిస్తూ రైతుల్ని ఇబ్బందికరంగా మార్చి ఒక ఆందోళనకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. ఇక రెండవది, మెడికల్ కాలేజ్ ఏర్పాటు విషయంలో పీపీపీ పద్ధతి మార్చి ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటూ ఒక తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మూడవది, ఏదైతే ఈరోజు ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నామో అది అద్భుతంగా సాగుతూ ఉంటే దాన్ని తప్పుడు ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ 3 విషయాలపైన జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఖండించడం కోసం, వాస్తవాల్ని ప్రజలకు చెప్పడం కోసం ఈరోజు మేమంతా కూటమి నాయకులందరూ, అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన కూటమి నాయకులందరూ మేము ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా యూరియా సరఫరా గురించి చూస్తే యూరియా సరఫరా సమృద్ధిగా నిల్వలు ఉన్నాయి. ఎటువంటి ఆందోళన రైతు ప్రజల సంక్షేమం, మహిళలకు, బాలికలకు రక్షణ ఏది? పాలన వ్యవస్థ నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ మహిళా విభాగ పాత్రికేయుల సమావేశం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తి అవుతుంది. పాలన వ్యవస్థ అస్తవ్యస్తం. ప్రజల, మహిళల ప్రాణమాన రక్షణ కరువు. రోజుకో ఘటన, వారంలో 2 ఘటనలు. ఒకటి ప్రభుత్వ ఆసుపత్రిలో 20 సంవత్సరాల బాలింత వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రాణం కోల్పోతే, నిన్న బీసీ హాస్టల్ మైనర్ బాలికపై అత్యాచారం. నిన్నటి ఘటనలో అసలు ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్ నుండి ఆ బాలిక బయటకు ఎలా వెళ్ళింది? వార్డెన్ మరియు సిబ్బంది ఏం చేస్తున్నట్లు? అసలు ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తున్నారా లేక నిద్రపోతున్నారా? ఎవరికి కాస్తుందండి? గంజాయి బచ్చికి కాస్తుందా? మైనర్ బాలికలు రేప్ చేస్తే అడగరు. ఏకేసీ కాలేజీ దగ్గర హ్యాపీ స్ట్రీట్ పెడితే తప్పు. మీ మధ్యారాంబాబు గారు వైన్ షాప్ పెడితే కరెక్ట్. మధ్యారాంబాబు గారు వైన్ షాప్ పెట్టచ్చు, అది తప్పు కాదు. ఆయన మీద యాక్షన్ తీసుకోరు. ఆడియో లీక్లు రిలీజ్ అయినాయి. మీ బర్ల బాబురావు గారు, ఆయనే ఏంటి రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి, తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన వచ్చి తెలుగుదేశంలో పలానా నాయకులు మద్య సిండికేట్ లో ఉన్నారని ప్రెస్ మీట్ పెడితే ఇప్పుడు దానికి సమాధానం చెప్పలేదు మీరు. ఈ రోజు ఎవరు వైసీపీ నాయకులు మేమెందుకు కాస్తామండి కొమ్ము? అద్దెకున్నవాడు అవడం మాకు తెలుస్తుందా? అద్దెకున్నవాడు వచ్చి ఆ మొక్క మీద మాకు రాసి పెడతారా? రౌడీ షేట్లో లేకపోతాడు ఏంటి అని మేము చూసుకుని మేము అద్దెకిస్తామా? ఏం మాట్లాడుతున్నారు? బెల్ట్ షాప్ లో 24 గంటలు తీసించుతారా? ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు. మొన్న సుబ్రహ్మణ్యం మైదానంలో ఆ యాచకుల మీద జరిగింది, దానికి మీరు స్పందించలేదు. రామకృష్ణ థియేటర్ లో జరిగింది, దానికి మీరు స్పందించలేదు. అక్కడ చిన్న పిల్లోడు పాలవ కొనుక్కుంటా కొత్త ఆడి దగ్గర 200 రూపాయలు తీసుకున్న నాన్న చిన్న కొట్టేసారు. అది రూరల్ అంటారు, మాకు సంబంధం లేదంటారు. వారంపూడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లు అయిందంటే మాకు సంబంధం లేదంటారు, రూరల్ అంటారు. ఏది మీకు సంబంధం చెప్పండి ఒకసారి. కూటమి నాయకులు కదా మీరు. ఒక ఆయనేమో బెల్ట్ తీసి ఎలగదీస్తానంటాడు ఆడపిల్లలు జోలికి వస్తే. ఈ రోజు రాజమండ్రిలో ఎంపీగా పురంధేశ్వరి గారు ఉన్నారు. ఈ రోజు మైనర్ బాలిక మీద ఇది 3వ ఐటమ్. ఇప్పుడు వచ్చి ఆవిడేమన్నా ప్రెస్ మీట్ పెట్టిందా? ఇప్పుడు వచ్చి ఆవిడేమన్నా కనిపించిందా? ఇప్పుడు వచ్చేమన్నా ఆవిడ ఏమన్నా చేసిందా? ఏంటంటే రిబ్బన్ కటింగ్లకు వస్తారు మీరు.
ఎవరో చేసిన అభివృద్ధికి మీరు ఇబ్బంది మరి నా కుటుంబీకులకి అందరికి చిన్న వినపం అండి. నేను ఈ రోజు రావడానికి కారణం, నేను గత 3 రోజుల క్రితం నేను షిరిడి వెళ్ళవలసి వచ్చింది. మా ఇల్లు 2 నెలల నుంచి ఖాళీగా ఉంది, బోర్డు పెట్టాను నేను క్వారీ మార్కెట్ దగ్గర. నాకు 3 రోజుల క్రితం ఒక అమ్మాయి ఫోన్ చేసి, మేడం గారు మీ ఇల్లు ఖాళీగా ఉందా అని నాకు అడగడం జరిగింది. అప్పుడు నేను ఇల్లు ఖాళీగానే ఉంది, ఇంతకీ మీరు ఎవరమ్మా అని అడిగాను. నాకు ఒక చంటి పాప పుట్టిందండి, ఇలాగ మేము గుమ్మం తక్కాలి, మాకు అర్జెంటుగా ఇల్లు కావాలి అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. అయితే ఎవరో ఏంటి వాట్ ఈజ్ వాట్ అని అడిగాను నేను. పైన మా ఓల్డ్ మేనత్త గారు వాళ్ళు ఉంటున్నారు, మాకు హౌస్ కావాలి అని, ఇమీడియట్గా హౌస్ కావాలి మేడం, ఇలాగ గుమ్మం తక్కాలి, నేను బాలింతరాలని అని చెప్పి ఫోన్ చేసింది. నేను వైఎస్ఆర్సీపీ బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలు, నా పేరు అను యాదవ్. నేను హ్యూమన్ రైట్స్కి ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా కూడా ముందుండి వెళ్తాను, దేనికైనా సరే, ఎంత దూరమైనా సరే. అయితే మహిళలకు అన్యాయం జరిగిందని ఈ విషయం తెలియంగానే నాకు మన విజయలక్ష్మి గారు తెలియపరిచారు నిన్న నైట్ ఫోన్ చేసి. ఏం జరిగిందమ్మా అంటే ఇలా జరిగింది అను యాదవ్ గారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎమ్మటనే ఆవిడ ఇల్లు కావాలని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. అయితే నేను అక్కడ ఉన్నాను కదమ్మా, మీ మేనత్ గారు అని అంటున్నారు కదా, అక్కడ నేను ఒకరికి అప్పచెప్పాను, నా ఇంటి బాధ్యత అయితే ఒకరికి అప్పచెప్పాను, వాళ్ళని మీరు కన్స్ట్రక్షన్ చేసి దిగండి అని చెప్పాను. పైన ఆవిడ ఇల్లు ఇచ్చేసింది, వాళ్ళకి ఇల్లు ఇచ్చేసింది. వాళ్ళు మంచోళ్ళు కాదని తెలిసినాక ఎమ్మటిని ఇమీడియట్ గా మీరు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పగానే మేము సూసైడ్ చేసుకోమంటారా, మా ఆయన ఇలా కేసులో ఉన్నాడు, మాకు తెలియదు, ఇది విషయం అని చెప్పి నాకు ఫోన్ చేసింది. అయితే నేను అన్నాను, అర్జెంటుగా మీరు నాకు ఇల్లు ఖాళీ చేయాలి, మీరు పద్ధతి అయితే నాకు తెలియదు, 3 రోజుల క్రితం మీరు నాకు దిగారు ఇల్లు, మీ పద్ధతులు నాకు తెలియవు, మీరు ఇలాగ కేసు ఏదో వచ్చిందని తెలిసిందంట, నాకు అర్జెంటుగా మీరు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ సంగతి కానీ వాళ్ళ పూర్వత్వాలు కానీ నాకు ఏమాత్రమో తెలీదు. ఇంకోటి ఏంటంటే, నేను ఎవరికి ఏ అన్యాయం జరిగినా, మొన్న బీసీ హాస్టల్ ముందు మేము చాలా ధర్నాలు చేయడం జరిగింది. అనేక ఊర్లంట కూడా వెళ్ళి మహిళల కడప, నెల్లూరు అన్ని రకాలుగా కూడా మేము వెళ్ళి కలెక్టర్. ముఖ్యంగా రాష్ట్రంలో ఏమాత్రం కూడా రక్షణ లేదు. పేద, మధ్యతరగతి, అదేవిధంగా చిన్న బిడ్డల దగ్గర నుంచి, మైనర్ బాలికల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి అందరికీ కూడా రక్షణ లేకుండా అయిపోయింది. ఎందుచేత రక్షణ లేదంటే, ఈ కూడం ప్రభుత్వం కేవలం ముఖ్యంగా మనకి ఎవరైతే హోమ్ మినిస్టర్ కూడా మహిళా మినిస్టర్, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు కూడా ఒక మహిళా మినిస్టరే. 2 మహిళా మినిస్టర్లు అయ్యి ఉండి ఏమాత్రం పిల్లలకి రక్షణ లేకుండా, చదువుకునే పిల్లలకి రక్షణ లేదు, స్కూల్లో పిల్లలకి రక్షణ లేదు, ఇంట్లో రక్షణ లేదు, బయట రక్షణ లేదు, గుళ్ళో రక్షణ లేదు, ఏ విధంగా కూడా ఈ సంఘంలో మాత్రం మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎందుచేతంటే వీరికి ఏమాత్రం కూడా ప్రజల మీద, మహిళల మీద ఏమాత్రం కూడా మహిళా సాధికారత అని పదే వీళ్ళు మాట అనటమే కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ప్రశ్నిస్తానన్న మన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరికి కూడా ఒక విధంగా చూడాలంటే మహిళల మీద చెయ్యేస్తే ఆ చెయ్యి మటాష్ అయిపోద్ది అంటారు ఒక ఆయన. ఒక విధంగా మహిళల మీద ఒక చూపు చూస్తే వాళ్ళు నాశనం అయిపోతారని ఒకళ్ళు. కానీ ఈరోజు జరిగేదంతా కూడా మహిళల మీదే. రోజుకి ఈ విధంగా మన రాజమహేంద్రవరంలో కూడా గతంలో ఒక 2 నెలల క్రితం కూడా ఒక మైనర్ బాలికని ఈ విధంగా కూడా జరిగినప్పుడు కూడా ఏమైందో మన అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు నిన్న కాక మొన్న రాత్రి కూడా ఒక మైనర్ బాలిక ఏదో విధంగా బయటికి వెళ్ళిందంటే, స్త్రీ సంక్షేమ శాఖ ఏదైతే ఉందో హాస్టల్లో వీళ్ళు ఎలా బయటికి పంపిస్తారు, రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి, దానికి టైమింగ్స్ ఉంటాయి, వాళ్ళకి పేరెంట్స్, ఒక గార్డియన్ అని ఉంటారు, వారు ఎవరైనా వచ్చి వాళ్ళు సైన్ పెడితే కానీ వాళ్ళు బయటికి రారు. అటువంటిది ఈ పిల్లలు ఎలా బయటకు వచ్చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఏమని చెప్పి బయటకు వస్తున్నారు? అక్కడ ఉండే వార్డెన్ సపోర్ట్ ఉందా, లేకపోతే అక్కడ ఉండే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమాత్రం గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నా ఉన్నారు, కానీ ఏమాత్రం రక్షణ అయితే ఉందా? వారి దగ్గర ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏమీ లేకుండా పిల్లలు ఎలా బయటకు వస్తున్నారు? ఒకవేళ వచ్చారు, ఆ నైట్ టైం ఎవరితో వచ్చారో ఆ పిల్లలు తెలియని వయసులో బయటకు వచ్చారు, ఎక్కడో చోట కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు.
ఇటీవల క్వారీ మార్కెట్ వద్ద ఉన్న సుబ్బారావు నగర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లిన 3 కుటుంబాలకు నగరపాలక సంస్థ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు కుటుంబ సభ్యులు స్పందించి బాధిత కుటుంబానికి బీరువా, మంచం, గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్, కుక్కర్, సీలింగ్ ఫ్యాన్, కుర్చీలు, స్టీల్ మరియు అల్యూమినియం వంట సామాన్లు, బట్టలు, కూరగాయలు, బియ్యం తదితర సామాన్లు అందించారు. ఈ సందర్భంగా బాధితురాలు మిరియమ్మ మాట్లాడారు. మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు తమ తోబుట్టువుకు సారి సామాన్లు ఇచ్చినట్లు, అన్ని రకాల సామాన్లు ఇచ్చారని, అగ్ని ప్రమాదంలో అన్ని కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని, తమకు ఆయన ఇచ్చిన సామాన్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. 5 సెంట్లు భూములు ఇచ్చిన మహానుభావుడు శ్రీ బత్యం సుబ్బారావు గారు మాత్రమే ఈ భూములు ఇవ్వడం జరిగింది. ఈ భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇది తాటగిల్లుగానే ఉన్నది తప్ప ఏమాత్రం కూడా ఒక పెంకిటిల్లుగా కానీ, ఒక రేక్ సెట్గా కానీ, ఒక డాబాగా కానీ లేదు. ఈ ఇల్లు బత్యం సుబ్బారావు గారు ఇచ్చినప్పుడు ఎలాగుందో ఇప్పటికీ అలాగే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఇల్లు తగలబడిపోవడం జరిగింది. అయితే మేము చెప్పేది ఏంటంటే, ఈవిడ బూర్తి మిరియమ్మ అని చెప్పేసి ఈవిడ భర్త ఇద్దరు ఉండేవారు. తర్వాత పిల్లలు పుట్టారు. 3 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు ఉండడం జరిగింది. అయితే ఇక్కడ తాటగిల్లోనే ఉంటే కోడళ్ళు తెచ్చినటువంటి సామాన్లు, 2 కోడళ్ళు తెచ్చిన సామాన్లు చాలా ఎక్కువ మెటీరియల్ ఇక్కడ ఉండేది. అదంతా కూడా కాలిబూడిదైపోయింది. వాళ్ళు కూడా ఇక్కడ లేకుండా వాళ్ళే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, ఈ సామాను అంతా ఇచ్చాం, ఇక్కడ ఏం చేసుకుంటారు, ఎక్కడ పెడతారో నాకు అర్థం కాని పరిస్థితి. ఏదో అద్దెంట్లో అన్నా సరే అందాక వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా మనం అందజేసినట్టయితే కొంత కాకపోతే కొంత అయినా మెరుగు అవుద్దని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఏది ఉంటే అది అన్నీ కూడా తెచ్చాం. ఇంకా సాలదనుకుంటే ఇంకా అన్నీ తేవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ఇలా మెటీరియల్ ఇవ్వడం కంటే ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినటువంటిది ఇటక్ కానీ, సిమెంట్ కానీ, అంటే రాజమండ్రిలో ఉన్నటువంటి దయగల దేవుళ్ళందరూ కూడా, మహానుభావులు అందరూ కూడా, మరి వాళ్ళు ఒక ఇటుక కానీ, ఒక రేక్ కానీ, సిమెంట్ కానీ, లేక ఇల్లు కట్టుకోవడానికి మార్గం ఇప్పటికైనా సరే చేసినట్టయితే వాళ్ళ కుటుంబం ఇందులో ఉండడానికి బాగుంటుంది. భర్త కూడా చనిపోయాడు, చెన్నలైంది. అలాంటి కటిక పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు కట్టడం అనేటటువంటిది చాలా అవసరం. రెండోది ఏంటంటే, గవర్నమెంట్ కట్టించే ఇల్లు అయితే మరి ఇంత డబ్బు ఇస్తారని అన్నారు. పునాది లేపితేనే కానీ డబ్బు ఇవ్వరు. పునాది లేపడానికి ఉన్నదే పుట్టి కట్టు బట్టలతో మాత్రం ఉన్నారు వాళ్ళు. పేటలో వాళ్ళందరూ కూడా, అందరూ పేటలో తలకోక అందాక పోషకరణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వాల మీద ఆధారపడకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే ఆవిడ ఒక బుక్ కూడా ఇస్తాం. ఆవిడ చేతికి డైరెక్ట్గా ఇచ్చినట్టయితే ఆవిడ ఏ ఇంటికి కావాల్సినా ఏది కావాల్సినా సరే వాళ్ళ పేరు రాసుకుంటారు. ఈ పేర్లన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఆవిడ ఇల్లు కట్టుకోవడానికి మార్గం ప్రతి ఒక్కరు సాయం చేయాలని చెప్పేసి దయగల మహానుభావులు అందరికీ కూడా రాజమండ్రిలోనే కాదు, ఇక్కడ ఈ వీడియోలో ఉంటున్నటువంటి ప్రతి మానవులు కూడా ఆమెకు సాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి నేను సర్వం కోల్పోయాను. మరి ఎప్పటి నుంచో మేము తాటికింట్లోనే ఉన్నాము. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకున్నాను. నా భర్తను కోల్పోయినా నా బిడ్డలు, మా బ్రతుకులు స్థిరం లేదని అలాగే ఉన్నామండి. మరి కోడళ్ళు తెచ్చుకున్న సామాను 10 లక్షల దాకా ఉంటుంది. ఆ సామాను అంతా మొత్తం మేమెవరూ లేకుండా ఇల్లు అంటుకుపోయి కాలిపోయిందండి. మరి ఇప్పుడు ఎవరన్నా డేక్సాలు, ఏదో కుర్చీలు, ఏదో వస్తువులు తింటాకి బియ్యం, రైస్ అంటే ఇస్తున్నారు, కానీ మాకు నివసించడానికి గృహం లేదండి. మరి మీరు ఎవరన్నా దయగలిగితే మాకు సాయం చేస్తే మేము త్వరగా గృహం కట్టుకుంటామండి. మేము అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితి అండి మాది. ఏ అద్దెంట్లో ఉందామన్నానే. మరి అందు నిమిత్తం మీరందరూ వీడియో చూసిన వాళ్ళు అందరూ దయతలిసి మాకు ఈ సాయం చేసి పెడతారని కోరి ప్రార్థిస్తున్నాం. మరి బర్రె కొండబాబు గారు మా పరిస్థితిని చూసి ఇంటాదిరి కట్టుకున్న గుడ్డలతోటి అలా ఉండిపోయామండి. మొత్తం సమస్తం కాలిపోతే అన్నీ వచ్చి మమ్మల్ని పలకరించి, మరి మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, ఏమీ అవ్వదు, నేను ఉన్నాను తోడు అలాగనేసేసి ఈ వంట సామానం ఇవి, బట్టలు ఎట్టుకోనొక బీరువా, మంచం పడుకోనొక మంచం, ఇవన్నీ కూడా ఒక పుట్టిల్లి, నా పుట్టిల్లు అన్నట్టు నాకు అన్నీ కూడా తెచ్చి పెట్టారండి. మరి ఇలా కట్టుకున్న బట్టలతో ఉండిపోయాము. మాకు సమస్తం ఏమీ లేదు, మేము సమస్తం కోల్పోయాము మొత్తం. మరి అందు నిమిత్తము మీరు ఏమైనా సాయం చేసేలా ఉంటే త్వరగా సాయం చేస్తే చలిగాల్లో ఉండిపోతున్నామండి. పడుకోవడానికి కూడా ఇల్లు లేకుంటున్నాము.
ఎన్నాలని ఎక్కడ పడుకుంటామని అలాగ ఉండిపోయామండి. మరి ఎక్కడో దిక్కుని తలదాచుకుంటున్నాం, చర్చి ఉంటే చర్చిలోని. మరి అందు నిమిత్తం మీరు ఏమైనా సాయం చేస్తే త్వరగా ఏదో గృహం కట్టుకొని అందులో ఉండడానికి మీరు తోసిన సాయం చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ పేపర్ మిల్లు కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు న్యాయం చేయాలి, డిపాజిట్ సభ్యుల వినతి. కేఎస్ అనుచరుల నుండి ప్రాణ రక్షణ కల్పించాలి, మీడియా సమావేశంలో జాంపేట చేపల మార్కెట్ మత్స్యకార మహిళా కార్మికుల విజ్ఞప్తి. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాజమండ్రిలో సిపిఐ ధర్నా. ప్రజల సొమ్మును ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెడతావా అంటూ మండిపాటు. ప్రజల సంక్షేమం, మహిళలకు, బాలికలకు రక్షణ ఏది? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ మహిళా విభాగం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.